హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, ఈరోజు జీవితంలో కొంతమంది ఎప్పుడు కూడా విజయం, అలాగే డబ్బు, సంతోషం చాలా ఈజీగా వస్తూ ఉంటాయి అనుకుంటారు, సులభంగా వస్తూ ఉంటాయి అనుకుంటారు. అదే మరికొంతమంది ఎందుకు ఎప్పుడు ఏదో కొత్త సమస్యల్లో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం, చిక్కుకుపోతూ ఉన్నాం అనే ఆలోచనలో ఉంటారు. మన మనసులో ఏదో ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. బేసిక్గా ఇది అందరిలో ఉండేదే. ఒక మనిషి మైండ్ సెట్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటే అది వాస్తవ జీవితంగా మారుతుందా? సో ఈరోజు మనం ఈ టాపిక్ మీద ఒక అద్భుతమైన డీప్ డ్రైవ్ అని చేద్దాం. ఇది కేవలం విశ్వం మనకు మధ్య ఉన్న ఒక సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే మనం ఏదైతే కోరుకుంటామో అదే మన జీవితంలో వచ్చేదానికి విశ్వం చాలా వరకు మనకు అనుకూలంగా చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక సీక్రెట్. ఒక ప్రధాన సిద్ధాంతం చుట్టూ మన మైండ్ అనేది తిరుగుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. రైట్, సింపుల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, ఎలాంటి ఎనర్జీ బయటికి వదులుతుందో అలాంటి ఎనర్జీ మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తామని అర్థం. అవునండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లో చాలామంది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంది. ఇది వినడానికి అలాగే చాలా ఫిలాసఫీ లాగా అనిపించినా, అందమైన కొటేషన్ లాగా అనిపించినా అది నిజానికి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది కూడా. కరెక్ట్ అండి. ఎందువల్లంటే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఒక మనిషి ఏ వైబ్రేషన్లో ఉంటే అదే వ్యక్తులు, అవకాశాలు వాళ్ళ లైఫ్లోకి లాగుతాయి. ఇదే ఒక పుస్తకం కూడా చెబుతుంది. ఓహో అంటే వైబ్రేషన్ మ్యాచ్ అవ్వాలి అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎప్పుడూ పాజిటివ్గా, సంతోషంగా తన గోల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ సంతోషం అనేది వారికి అందుతుందంటే విశ్వం ఆ సంతోషం అనేది అందజేస్తుంది అని అర్థం. కాబట్టి ఆ సంతోషాన్ని మరింత పెంచే పరిస్థితులు అందరికీ ఎదురవుతాయి. ఎగ్జాక్ట్గా దీనికి కరెక్ట్ ఆపోజిట్ కూడా అదే నిజం. ఎప్పుడు భయం, ఆందోళన, నా లైఫ్ ఇంతే, నేను ఎప్పుడు కూడా ఇలా ఉన్నాను అని ఆలోచిస్తే ఆ భయాన్నే నిజం చేసే ఒక సిచ్యువేషన్స్ అనేవి మన లైఫ్లో వస్తూ ఉంటాయి. మన లైఫ్లోకి అలాంటి పరిస్థితులు ఎదురవటం అంటే భయపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం మన ఆలోచన అనేది మన నియంత్రణలో ఉంటేనే దానికి సంబంధించి ఈ యొక్క విశ్వం అనేది మనకు అందిస్తుంది. ఇదే మెయిన్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ యొక్క లాజిక్ పాయింట్. ఇక ఇది ఎలా పనిచేస్తుంది అని కూడా అనిపిస్తుంది. 100% ఖచ్చితంగా పనిచేస్తుందా అంటే చేస్తుందండి. మన చుట్టూ రోజు వేలాది విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ మన ఫోకస్ ఎక్కడ ఉందో ఆ విషయాలు మాత్రమే మనకు హైలైట్ అయి కనిపిస్తాయి. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకుందాం. సపోజ్ మనం ఒక కొత్త రెడ్ కార్ కొనాలి అని డిసైడ్ అయ్యామనుకోండి. ఆ రెడ్ కార్ తీరి అప్పటిదాకా రోడ్డు మీద అసలు కార్ని పెద్దగా పట్టించుకొని మనం సడన్గా ఎక్కడి నుంచో ఒక పర్టికులర్ మోడల్ రెడ్ కార్ కనిపించడం జరుగుతుంది. సిగ్నల్ పడగానే పక్కన అదే కారు ఉంటుంది. ఆఫీస్ పార్కింగ్లోనో ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. టీవీ ఆన్ చేస్తే టీవీలో కనిపించటం, ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ కార్లు రాత్రికి రాత్రే ఫ్యాక్టరీల నుంచి కొత్తగా పుట్టుకొచ్చాయా? రాలేదు కదా. ఎప్పటి నుంచో రోడ్డు మీద తిరుగుతున్నాయి. మరి సడన్గా మరి ఎందుకు అంత క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా మనం చూసినట్లయితే దీన్ని కేవలం ఒక మిస్టికల్ కాన్సెప్ట్ లాగా కాకుండా సైన్స్ అండ్ సైకాలజికల్ కోణంలో కూడా చూద్దాం. ఖచ్చితంగా ఉంటుందండి ఒక సైకలాజికల్ లాజిక్ అనేది. మన విశాల దృక్పథంతో చూస్తే మన బ్రెయిన్లో రెటిక్యులర్ అనేది ఒక యాక్టివేట్ అవుతుందన్నమాట. దానివల్ల మన కళ్ళు, చెవులు ప్రతి క్షణం లక్షలాది ఇన్ఫర్మేషన్స్ అనేది అందుతూ ఉన్నా కూడా మన మైండ్ అనేది ఏది అనుకుంటుందో అదే మన ముందు కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మన బ్రెయిన్లో ఏది రన్ అవుతుందో అదే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ యొక్క ఆర్ఏఎస్ అనే ఒక గేట్ కీపర్ లాగా పనిచేసే 99% ఇన్ఫర్మేషన్ని బ్లాక్ చేస్తుంది. మనకు ఏది ఇంపార్టెంట్ అని మనం బలంగా ఫీల్ అవుతామో దాన్ని మాత్రమే మనకు ఫిల్టర్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటుందన్నమాట. దాని అనుసారంగానే మనకు ఇవన్నీ జరగాలంటే మన మైండ్లో ఏది ఉందో అది కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇదే అసలైన ఒక లాజిక్ అండి. అలాగే మన ఫోకస్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రెడ్ కార్ కొనాలి అనే ఒక థాట్ మీ మైండ్లో వచ్చిందో అప్పటి నుంచే మనకు విషయం అనేది ఇలాంటి సందర్భాలు, అవకాశాలు, కొన్ని సంకేతాలు అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకు అనుకోవచ్చు మనం ఖచ్చితంగా కొంటాము అని ఒక ఆలోచన అనేది మనకు వస్తుంది. అలాంటి అవకాశాలు వచ్చి సక్సెస్ అవటం కూడా జరుగుతుందన్నమాట.
సమస్యల మీద మాత్రమే ఫోకస్ చేస్తే మనకు ఆ ప్రాబ్లమ్సే మన లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి చిన్న ఇష్యూ కూడా భూతద్దంలాగా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. మన గోల్ వైపు వృద్ధి అనేది చిన్నదిగా కనిపిస్తుంది. అందువల్ల మన గోల్ని పెద్దదిగా ఉంచుకోవాలి. మనకు కొత్త అవకాశాలు మన మైండ్ పసిగట్టి మొదలు పెడుతుందన్నమాట. ఇదే సీక్రెట్. ద సీక్రెట్ బుక్ అనే ఒక బుక్లో ఈ ఒక పెద్ద కోయిట్ ఏంటంటే, మన మైండ్ ఏది ఎక్కువగా ఆలోచిస్తే అదే మనకు నిజ జీవితంలో జరుగుతుంది అనేది. ఈ ఒక్క సింపుల్ లాజిక్ మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. ఖచ్చితంగా మన మైండ్ సెట్ అనేది మనకు అనుకూలంగా ఆలోచించినప్పుడు విశ్వం కూడా అదే మన జీవితంలో జరిగేలా చేస్తుంది. సో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక ఈ ప్రాసెస్ని ఎలా వాడాలి అనే దానికి వస్తే ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ పుస్తకంలో ఒక ఫేమస్ 3 స్టెప్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే బిలీవ్, రిసీవ్, ఆస్క్. అంటే అడగడం, నమ్మడం, స్వీకరించటం. అది మా ఒక కోర్స్ కాన్సెప్ట్ లాగా అనమాట. ఇందులో ఫస్ట్ ఆస్క్ అంటే అడగడం. ఈజీగా అనిపిస్తుంది ఇది మనకు, కానీ కోరుకోవడం పెద్ద కష్టం కాదు అని. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న క్యాచ్ అనేది ఉంది. చాలామంది నాకు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదనో, లేక నాకు చాలా డబ్బు కావాలని అడుగుతూ ఉంటారు కదా. జనరల్గా అలా అడుగుతాం, కానీ వేగ్గా అడగడానికి ఒక స్పెషల్ అనేది ఉండాలి. మనం డిఫరెంట్గా అనేది ఆలోచించాలి. గందరగోళంతోనూ, ఆ గందరగోళంతో కూడిన ఆలోచనతోనో మనం చేసినప్పుడు అది రిజల్ట్ అనేది రాదు. నాకు డబ్బులు కావాలి అని ఒక వ్యక్తిని అడిగితే దానికి ఒక షేప్ ఉండదు, ఒక కాన్సెప్ట్ క్లారిటీ ఉండదు. ఖచ్చితంగా ఎంత కావాలి అని అడగాలి. అవునండి, బ్రెయిన్కి లేదా యూనివర్స్కి అసలు ఏం చేయాలో ఒక డైరెక్షన్ ఉండదన్నమాట. అలా కాకుండా నాకు ఫలానా బిజినెస్ ద్వారా ఈ సంవత్సరం చివరికల్లా నెలకు 1,00,000 రూపాయలు కావాలి, ఇన్కమ్ కావాలి అనుకుంటే, లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా 1,00,000 రూపాయలు 1,00,000 సబ్స్క్రైబర్స్ రావాలి అని అనుకుంటే అది కరెక్ట్గా అడగాలన్నమాట. ఆ థాట్ అనేది ఒక స్పష్టత అనేది రావాలి. ఒక టార్గెట్ లాగా లాక్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇక రెండవ స్టెప్ బిలీవ్ అంటే నమ్మడం. ఇది కూడా చెప్పడం చాలా సులభమే, కానీ ఆచరించడం కష్టమే. ఎందువల్లంటే ఒక గోల్ని సెట్ చేసుకున్నాక అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంచెలంచెలుగా నమ్మాలి. ఎలా డౌట్స్ రాకూడదు, ఎలాంటి డౌట్స్. ఒక్క నిమిషం ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తుందండి. ఈ నమ్మడం అనేది వినడానికి బాగుంటుంది, కానీ రియాలిటీగా వేరుగా ఉంటుంది. అదే చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. సపోజ్ ఒక వ్యక్తి, ఒక పర్సన్ నాకు ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది అని బలంగా నమ్ముతున్నాడు అనుకుంటే, కానీ సడన్గా బ్యాంక్ అకౌంట్ చూస్తే 0 బ్యాలెన్స్ ఉంటుంది, ఇంట్లో చూస్తే డబ్బులు ఉండవు. ఇలాంటి హార్ట్ రియాలిటీ అనేది కళ్ళ ముందు ఉన్నప్పుడు అంత అద్భుతంగా జరుగుతుంది అని నమ్మడం ఎలా సాధ్యం? ఆ డౌట్ రాకుండా ఆపగలగాలి. ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఒక ప్రాక్టికల్ ఛాలెంజే. మన చుట్టూ ఉన్న రియాలిటీ మనల్ని ఎప్పుడు కూడా కిందకి లాగుతూ ఉంటుంది, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది ప్రస్తుతం మన రియాలిటీ అనేది కేవలం మన పాత ఆలోచనల తాలూకా రిజల్ట్ మాత్రమే. ఓహో అంటే ప్రాక్టీస్లో ఆలోచించిన దానిని మనకు కళ్ళకు కనిపించేదే. అది దాన్ని చూసి భయపడకూడదు. భయపడి నాకు ఇది సాధ్యమేనా అని మనం సందేహించకూడదు. అలా సందేహించడం మొదలు పెడితే ఆ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కట్ అయిపోతుంది. నమ్మకం అంటే కళ్ళ ముందు చీకటి ఉన్నా సరే సూర్యోదయం అవుతుందని తెలుసుకోవడం. అది అలా అన్నమాట. అలా జరుగుతుంది అనే ఒక మన మనసుని కంట్రోల్ చేసుకోగలగాలి. మన పని కేవలం అది జరుగుతుంది అని నమ్మాలి. దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఇక మూడవ దశ రిసీవ్. మనం రెడీగా ఉండి స్వీకరించాలి. అవునండి, ఈ దశ కేవలం ఆలోచిస్తే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనం ముందే ఫీల్ అవ్వగలగాలి. ఎందుకంటే ఎమోషన్ అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీయే ఫలితాలను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఒక బలమైన ప్రశ్న అడగాలని చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఒక అపోహ పడుతూ ఉంటారు. ఇదంతా ఏదో ఒక మ్యాజిక్ లాగా ఫీల్ అవుతారని. నేను చాలామందికి ఇది అపోహగానే ఉంటుంది. ఒక రైతు తన ఇంట్లో ఒక కుర్చీలో కూర్చొని వర్షం పడుతున్నట్లు, పొలమంతా పచ్చగా పండినట్లు విజువలైజ్ చేసుకుంటే సరిపోతుందా? విత్తనాలు చల్లాలి కదా, పొలం దున్నాలి కదా, ఖచ్చితంగా చేసే తీరాలి. కేవలం థాట్ ఉంటే సరిపోదు. దాన్ని బలంగా ఫీల్ అయితే పనులు వాటంతటా అవే అయిపోతూ ఉంటాయి. ఈ పాజిటివ్ అనేది మనం రియాలిటీలో సాధించటం ఉన్న మన దాని మధ్య ఉన్న ఒక యాక్షన్ రోల్ని ఏంటి అంటే ఇక్కడ మనం పొరపాటు పడుతూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ మాత్రం కూడా ఏదో ఒక రీప్లేస్మెంట్ కాదనమాట. అది మనం చేసే పనిని ఫీల్ అవ్వాలి.
అది ఫెయిల్యూర్ అనేది మనం పక్కన పెట్టి సక్సెస్ అయ్యేదానికి మనం ముందడుగు వేయాలి. ఇది ఒక సైంటిఫిక్ చైన్ రియాక్షన్ అనమాట. ఆ చైన్ ఎలా ఉంటుందంటే ముందుగా మన థాట్, ఆ థాట్ నుంచి ఎమోషన్, దాన్ని ఫీలింగ్ ఇలా పుడుతూ ఉంటాయి. ఏ ఎమోషన్ మనల్ని యాక్షన్కి తీసుకునేలా చేస్తాయో ఆ యాక్షన్స్ ద్వారానే రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఒక సైకిల్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది. మీరు చెప్పిన రైతు ఉదాహరణకి తీసుకుందాం. ఒక రైతు పంట పండినట్లు విజువలైజేషన్ చేయడం వల్ల వర్షం పడకపోవచ్చు, కానీ ఆ పాజిటివ్ ఇమాజినేషన్ వల్ల అతనికి ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఉత్సాహంతో అతను ఉదయాన్నే లేచి మరింత ఎనర్జెటిక్గా పొలంలో విత్తనాలు చేస్తారు. కానీ అతని కర్మానుసారం అతను ఏదైతే అనుకున్నారో ఒక పనిని చేయాలనుకున్న ఆ కర్మ అనేది అతన్ని బలంగా నమ్మితే నీళ్లు లేకపోయినా కూడా వర్షం పడే అవకాశం ఈ విశ్వం కల్పిస్తుంది. ఎందువల్లంటే బలంగా అతను నమ్మాడు కాబట్టి ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్లో గట్టిగా అనుకుంటామో అది విశ్వానికి కనెక్ట్ అయ్యి అది చేస్తుందన్నమాట. అప్పుడు మనం విత్తనాలు నాటిన తర్వాత వర్షం వచ్చి అది మంచి పంటగా పండి మంచి లాభాలని కూడా మనకు ఇస్తూ ఉంటుంది. ఇది కేవలం మన థాట్ని అంటే మనం రిసీవ్ చేసేసుకున్నాం కాబట్టి ఆస్క్, బిలీవ్, రిసీవ్ ఈ 3 అనేది విశ్వానికి మనల్ని చాలా బాగా దగ్గర చేస్తుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా నమ్మడం, ఫస్ట్ అడగడం, అలాగే స్వీకరించడం. ఈ 3 అనేది మనం చేసినప్పుడు ఖచ్చితంగా విశ్వం మనకు కనెక్ట్ అయ్యి మనం కోరిన కోరికలన్నీ జరిపించే తీరుతుంది. ఇంకోటి ఏంటంటే జరుగుతుందా లేదా అనే అనుమానం లేకుండా జరుగుతుంది అని నమ్మగలగాలి. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం విశ్వానికి దగ్గరకు అయ్యి మనం రిసీవింగ్ మెథడ్ అలాగే థ్యాంక్ యూ కృతజ్ఞతా భావం అనేది ఉన్నప్పుడు విశ్వం మరింత పొంగిపోయి మనకు ఈ ప్రకృతి ద్వారా మనకు కావలసినవన్నీ కూడా జరిపిస్తుంది. అది కారు, బంగ్లా, డబ్బు, సంపద, అవకాశాలు, ఉద్యోగాలు, ఆనందం ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ నేచర్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఈ విశ్వం అనేది మనకు అందిస్తుంది. దాన్ని మనం ఆనందంగా స్వీకరించగలగాలి. అలాగే కృతజ్ఞతాభావంతో ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనేది, ధన్యవాదాలు అనేది చెప్పుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ఒక్కసారి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.